విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ను గెలిపించమని ఆయన సతీమణి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో గోపాలపట్నంలో ఆడారి మాలతి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారని ఆమె అన్నారు. ఆడారి ఆనంద్ను గెలిపిస్తే విశాఖపట్నం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాడని ఆమె చెప్పారు. అంటే మన జగన్ గారు చేసిన పథకాల గురించి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి. నాడు నేడు అని కానీ, ఆరోగ్యశ్రీ అని కానీ, లేదంటే ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితే వస్తుందండి. వాళ్ళే చెప్తున్నారు మాకు ఈ పథకం ఉంది, లేదంటే అమ్మఒడి వచ్చింది, ఇలా ప్రతిదీ చేయొత్తు వచ్చింది, ప్రతిదీ వాళ్ళే ముందుగా చెప్తున్నారు. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఆయన గెలిపించుకోవడం మా బాధ్యత. జగన్ గారే వస్తారు అని చెప్పేసి వాళ్ళే మాకు ముందుగా వాళ్ళే చెప్తున్నారు. మేము అడక్క ముందే వాళ్ళే మాకు భరోసా ఇస్తారు. ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలో 20 నెలల నుంచి ఇన్ఛార్జ్గా ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు బాగా గుర్తిస్తున్నారండి. సుమారుగా ఆయన 225 కోట్లు నియోజకవర్గానికి ఖర్చు పెట్టి పనులు చేశారండి.